అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ప్రవక్తపై విశ్వాసానికి సంబంధించిన కొన్ని హదీసులు. హజరత్ అబ్దుల్లా బిన్ అమర్ రజియల్లా అన్హు ఉల్లేఖనం ప్రకారం ఒక వ్యక్తి చేసే సంకల్పం, ప్రవృత్తులు నేను తెచ్చిన దానికి అంటే దివ్య ఖురాన్కు లోబడి రూపొందనంత వరకు మీలో ఏ ఒక్కడు నిజమైన విశ్వాసి మోమిన్ కాజాలడు అని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. ప్రవక్తను విశ్వసించడం అంటే ఇంకా వేరే భావం ఏముంది? తన మనోవాంఛల్ని, తన సంకల్పాలను, తన ప్రవృత్తుల్ని ప్రవక్త అందజేసిన మార్గదర్శకత్వం ప్రకారం మలుచుకోవటం, తన ఆంతర్యానికి కళ్ళెం వేసి దాన్ని దివ్య ఖురాన్ హస్తగతం చేయటం. ఇంతేగా. ఇలా జరగకపోతే ఇంకా ప్రవక్తను విశ్వసించటంలో అర్థమే లేదు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా వివరించారు: మీలో ఒక వ్యక్తి దృష్టిలో నేను అతని తండ్రి కన్నా, అతని కొడుకు కన్నా, ఇంకా ప్రజలందరికన్నా అధికంగా ప్రేమపాత్రుణ్ణి కానంత వరకు మీలో ఎవడు నిజమైన మోమిన్ విశ్వాసి కాలేడు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సూక్తికి అర్థం ఏమిటంటే, మనిషికి దైవ సందేశహరునిపై, ఆయన బోధించిన ధర్మంపై గల ప్రేమ ఇతర ప్రేమలన్నిటినీ జయించినప్పుడే అతడు విశ్వాసి కాగలుగుతాడు. పుత్ర ప్రేమ ఒక దారిపై నడవమంటుంది, పితృ ప్రేమ మరో మార్గాన్ని అనుసరించమంటుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వేరొక బాటను నడవమంటారు. అయితే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన బాటనే పాటించాలి. అప్పుడే అతడు నిజమైన విశ్వాసి అని, ప్రవక్త ప్రేమికు రూఢి అవుతుంది. ఇలాంటి వ్యక్తులే ఇస్లాంకు అవసరం. వారే ప్రపంచ చరిత్రను సృష్టిస్తారు. పరిపక్వం చెందని విశ్వాసం భార్య పిల్లల పట్ల గల అనురాగాన్ని, తల్లిదండ్రుల పట్ల గల ప్రేమాభిమానాలను త్యాగం చెయ్యనిస్తుందా? అబ్దుర్ రెహమాన్ బిన్ అబీ కిరాద్ ఇలా ఉల్లేఖించారు: ఒకరోజు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వుజూ చేశారు. ఆయన సహచరులు కొందరు ఆయన వుజూ చేసిన నీరు తీసుకొని తమ ముఖాలకు పులుముకోసాగారు. అప్పుడు ఆయన వారిని, మిమ్మల్ని ఇలా చెయ్యమని పులుగురిపిందేమిటి అని ప్రశ్నించారు. దానికి వారు, అల్లాహ్ పైన, ఆయన ప్రవక్తపై గల ప్రేమే అని సమాధానమిచ్చారు. అప్పుడు ఆయన వారికి ఇలా బోధించారు: ఎవరు అల్లాహ్ను, ఆయన ప్రవక్తను ప్రేమించి సంతోషిస్తారో వారు మాట్లాడితే సత్యమే పలకాలి. అతని వద్ద అమానత్ అంటే అప్పగింతగా ఏమైనా పెట్టినప్పుడు దాన్ని సురక్షితంగా దాని యజమానికి అప్పగించాలి. పొరుగు వానితో మంచిగా మెలగాలి. ప్రవక్త సహచరులు ప్రవక్త వుజూ చేస్తుండగా రాలే నీటిని తీసుకొని తమ ముఖాలకు పులుముకున్నారంటే అది కేవలం ఆయన పట్ల ప్రేమ కారణంగానే చేశారు. అలా చేయటంలో విపరీతమేమీ లేదు, తప్పు లేదు. దైవ ప్రవక్త వారిని మందలించడానికి. అయితే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిజమైన ప్రవక్త ప్రేమ అంటే ఏమిటో సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో హృద్యంగా వివరించారు. ప్రవక్త ప్రేమకు నిజమైన అర్థం ఆయన అందజేసిన ఆదేశాలను, ఉపదేశాలను అమలుపరచటం, ఆచరించటం, ఆయన తీసుకువచ్చిన ధర్మాన్ని తమ జీవన మార్గంగా చేసుకోవటం. ఇదే దైవ ప్రవక్త పట్ల ప్రేమకు, ఆయన పట్ల విధేయతకు ఉన్న స్థానం. అయితే ఇదంతా చిత్తశుద్ధితో జరగాలి, ప్రదర్శనా బుద్ధితో కాదు. హజరత్ అబ్దుల్లా ఇలా ఉల్లేఖించారు: ఒక వ్యక్తి ప్రవక్త మహనీయుని సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలో హాజరయ్యాడు. నేను మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాను అని అన్నాడు. నీవు ఏమంటున్నావో బాగా ఆలోచించుకో హెచ్చరించారు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అతడు 3 సార్లు దైవం సాక్షి, నేను మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాను అని పలికాడు. నీవు చెప్పేదే నిజమైతే బీదరికాన్ని ఎదుర్కొనడానికి సిద్ధపడాలి. నన్ను ప్రేమించే వారి వైపునకు బీదరికం వెల్లువ కంటే వేగంగా వేంచేస్తుంది అని ప్రకటించారు మహాప్రవక్త శ్రేష్ఠులు సల్లల్లాహు అలైహి వసల్లం. ఒకరిని ప్రేమించడం అంటే వారి ఇష్టాన్ని తమ ఇష్టంగా మార్చుకోవాలి. వారు అవలంబించే మార్గాన్ని తమ మార్గంగా ఎన్నుకోవాలి. వారి సహచర్యం, వారి సాన్నిధ్యం, వారి ప్రసన్నత కొరకు పరితపిస్తూ సర్వస్వాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడాలి. మహాప్రవక్తను ప్రేమించడం అంటే ఆయన ఒక్కో అడుగుజాడను వెతికి దాన్ని అనుసరించాలి. ఏ మార్గంలో ఆయన గాయపడ్డారో ఆ మార్గంలో నడిచే ధైర్యం, ఆకాంక్ష మనలో జనించాలి. ఆ మార్గంలో సౌర్ గుహ కూడా వస్తుంది, భద్ర మైదానం
హునైన్ పోరాటం కూడా తటస్థపడతాయి. ధర్మపదంలో బీదరికం, ఆకలి బాధలు ఎదురవుతాయి. మనిషికి కలిగే బాధల్లో ఆర్థిక బాధ చాలా తీవ్రమైనది. దాన్ని ఎదుర్కోవటం కేవలం అల్లాహపై గల భరోసా, ఆయన పట్ల ప్రేమ లాంటి ఆయుధాలతోనే సాధ్యం. ఆ పరిస్థితుల్లో నిజమైన విశ్వాసి ఆలోచన సరళి ఈ విధంగా ఉంటుంది: అల్లాహ్ మాత్రమే నా సంరక్షకుడు, నేను అనాథను మాత్రం కాను, కేవలం ఒక దాసుణ్ణి. యజమాని అభీష్టానికి అనుగుణంగా జీవించడమే దాసుని కర్తవ్యం. నేను ఎవరి సేవలో నిమగ్నమై ఉన్నానో ఆయనే ప్రేమమయుడు, న్యాయశీలుడు. నా శ్రమ వృధా పోదు. ఈ విశ్వాస భావన వల్ల ఒక విశ్వాసి ఆపదల్ని అవలీలగా దాటిపోగలుగుతాడు. శైతాన్ కుట్రలన్నీ వమ్మైపోతాయి.